ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. ఏసాన్ 24 న్యూస్ ఆధ్వర్యంలో జగిత్యాలలో స్పెషల్ బ్రాంచ్ పోలీస్ శాఖ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజేష్ని శ్రీనివాసుకు ఇండియన్ పోలీస్ మెడల్ వచ్చిన సందర్భంగా జనగణమన వారి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. చూడండి, అట్లా చూడండి, ఇటు చూడండి సార్. ఈరోజు జగిత్యాలలో ఎస్బీఐలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏఎస్ఐ రాజేష్ శ్రీనివాస్ గారికి సన్మానం చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు మా గ్రూప్లో దాదాపు 6 సంవత్సరాల నుంచి మా గ్రూపు ఒక ఫౌండర్ సభ్యునిగా ఉండడం మా గ్రూప్ సభ్యులందరికీ కూడా గర్వకారణం. తన ఒక ఆదర్శం మాకు. ఎందుకంటే ఎంతోమంది ఆర్థికంగా పేదవాళ్లకు ఆర్థిక సాయం అందించడంతో పాటు కొన్ని వందల పెళ్లిళ్ళు తన వాట్సాప్ గ్రూప్ ద్వారా కొన్ని వందల పెళ్లిళ్ళు ఉచితంగా 100 పెళ్లిళ్ళు మ్యారేజ్ సెటిల్మెంట్ కుదిర్చడం జరిగింది. అలాగే మా నిత్య జనగణమన గ్రూప్ ఇది గత 7 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇది గ్రూప్లో కూడా సభ్యుని కొనసాగుతున్నాడు. తన చేసిన సేవలకు గుర్తించి కేంద్ర ప్రభుత్వం మోడల్ ఇవ్వడం మాకు ఒక గర్వకారణం, మా జగిత్యాలకే గర్వకారణం. ఇలాంటి వారిని సన్మానం చేసుకునే టైం కూడా మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మా జనగణమన మిత్ర బృందం గ్రూప్ తరఫున తనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్టీ కంగ్రాచులేషన్స్. ఈయన ఉన్నత స్థానంలో మీ సేవలు ఉన్నత స్థానంలో కొనసాగాలని, ముందు కూడా మీరు ఒక ఆదర్శంగా కాబోయే తరానికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ జై భారత్, జై జవాన్. మన జగిత్యాల టవర్ దగ్గర ఈ జనగణమన జాతీయ గీతాన్ని మన జనాలలో ఈ భక్తి భావనను, అంటే జాతీయ భక్తి, దేశభక్తి పెంచాలనే ఉద్దేశంతో మన జనగణమన ఉత్తూరి గంగాధర్ గారు ఈ ప్రోగ్రాంను గత 6 సంవత్సరాల కింద స్టార్ట్ చేయడం జరిగింది. మనం చూసి ఇంకా చాలా దగ్గర ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. కట్లకుంట కానీ, జమ్మికుంట ఫస్ట్ స్టార్ట్ అయింది, ఇంకా కొరుట్లలో కానీ, ఇంకా చాలా ప్లేసులలో అయింది. ఇది ఇక్కడ ఒక టవర్ దగ్గరనే కాకుండా న్యూ బస్ స్టాండ్ దగ్గర, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర, తీనికని ఇటుది కూడా చాలా విస్తరణ చేసినాము. చాలా బ్రహ్మాండంగా అందరూ అటెండ్ అవుతున్నారు. అందరికీ తెలిసిపోయింది. దీనిలో నేను ఫౌండర్ మెంబర్గా ఉండడం, ఈ దేశభక్తిని పెంపొందించడానికి గాను నేను ఒక ఫౌండర్ మెంబర్గా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను ఇప్పుడు స్పెషల్ బ్రాంచ్ జగిత్యాల్లో ఏఎస్ఐ పోలీస్గా విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పటికి 36.5 సంవత్సరాల సర్వీసు నేను చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇండియన్ పోలీస్ మెడల్ స్టేట్లో 11 మందికి వచ్చింది. నేను దానిలో ఒక్కడిని కావడం నాకు గర్వకారణంగా ఉంది. అలాగే మా మిత్రులు జనగణమన మిత్రులు నాకు సత్కారం చేయడం కూడా ఇదొక మెడల్గానే భావిస్తున్నాను. నేను మన గ్రూపు సభ్యులందరికీ నా యొక్క నమస్తే, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.